ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ సమయమందు దేవుడు నవ్వుచున్నాడు అన్న విషయమును గూర్చి కీర్తనలు 2వ అధ్యాయము 1 నుండి 6 వచనములలో మనము కొంతమేరకు ధ్యానిద్దాం. దేవుడు నవ్వుతాడంటే మీకు ఆశ్చర్యంగా ఉందా? ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. 2వ అధ్యాయము 4వ వచనములో దేవునికి హాస్యాస్ఫూర్తి ఉంది, కానీ అది తీర్పు నుండి జనిస్తుంది. అది నిందాస్తుతిగా నవ్వడం, హేళనగా నవ్వడం. దేవుడు దేనిని చూచి నవ్వుతున్నాడు? దుర్బలులైన రాజులు అధికారులను తనకు వ్యతిరేకంగా సమకూడి ఆలోచన చేస్తూ తన సర్వాధికారాన్ని తృణీకరించడం చూచి ఆయన నవ్వుతున్నాడు. కీర్తనలు 2వ అధ్యాయము 2 నుంచి 3 వచనములు. తన అధికారానికి లోబడకుండా మనుగడ సాగించలేని మానవులను చూచి ఆయన నవ్వుతున్నాడు. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. అతడు ఆయనపై తిరుగుబాటు చేస్తున్నాడంటే అతడు తనపైనే తిరుగుబాటు చేసుకుంటున్నట్లే. తిరుగుబాటు చేసే మానవుడు దేవుని తన రూపంలో చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని అలక్ష్యము చేయవచ్చని, ఆయన పట్ల అవిధేయత చూపవచ్చని అనుకుంటున్నాడు. అందుకే దేవుడు నవ్వుచున్నాడు. వార్తాపత్రికలలో ముఖ్యాంశాలు చదువుతున్నప్పుడు లేక టీవీలో వార్తలు వింటున్నప్పుడు మనకు నవ్వు వస్తుంది. ప్రపంచమంతటా ఎక్కడ చూచినా సంక్షోభాలు, లోకం దేవునికి వ్యతిరేకంగా ఏకం కావడం మనం చూస్తున్నాం. అయితే ఆయన సింహాసనాసీనుడని గ్రహించిన మనం వారిని చూచి నవ్వుకుంటున్నాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని కీర్తనలు 2వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు దేవుడు నియమించిన రాజు. ఆయన సింహాసనాసీనుడయ్యాడు. కనుక దేశాలు సంక్షోభంలో ఉండడం, అవి దేవునికి వ్యతిరేకంగా ఏకం కావడం చూచి మనకు నిజంగానే నవ్వొస్తుంది. వారు ఓడిపోయే యుద్ధం చేస్తున్నారు. యేసుక్రీస్తు విశ్వమంతటిపై సింహాసనాసీనుడయ్యాడు. క్రైస్తవులమైన మనం కూడా ఆయనతో కూడా ఆ సింహాసనముపై ఆసీనులమయ్యాము.